కేశవ ఇంద్రాణి దగ్గరికి వచ్చి పరిస్థితులు కళ్ళెర్ర చేశాయి. అందుకే నా భార్య బిడ్డలకి నేను దూరం అయ్యాను అని చెప్పేసైతే చాలా బాధపడుతూ చెప్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఇంద్రాణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం నా భార్య బిడ్డల్ని నేను ఎప్పుడు కలుస్తానో, వాళ్ళని ఎప్పుడు చూస్తానో, నా పరిస్థితులు ఇలా వచ్చాయి అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఇంద్రాణి మాత్రం మీరు త్వరలోనే మీ భార్యను, మీ బిడ్డల్ని కలుస్తారు. ఆ నమ్మకం నాకు కలుగుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ అయితే ఆ పరిస్థితుల కోసమే ఎదురు చూస్తున్నాను. నేను ఎప్పుడు నా భార్య బిడ్డలు కలుస్తానా అనే ఆతృతగా ఉంది. ఎక్కడ వెతికినా సరే దొరకలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఇంద్రాణి మాత్రం మీరు త్వరగానే మీ భార్యని కలవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. సరే మీ దగ్గర ఆవిడ ఫోటో ఏమైనా ఉందా? కాస్త నాకు చూపిస్తారా? నేనేమైనా ఎప్పుడైనా చూస్తే గుర్తుపట్టి మీకు చెప్పగలను కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ అయితే ఫోటో ఉంది చూపిస్తాను ఆగండి అని చెప్పేసి అయితే అంటూ తన మొబైల్ తీసి రమ్య ఫోటోని అయితే తీస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ఇంద్రాణి అయితే చాలా సంతోషంగా ఆ ఫోటోలో ఎవరు ఉన్నారా అని చెప్పేసి అయితే తన కోసం చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ అయితే రమ్య ఫోటోని అక్కడ ఉన్న ఇంద్రాణికి ఇస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న ఇంద్రాణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఈయన భార్య అని చెప్పేసి అయితే అనుకుంటూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం ఆవిడే నా భార్య, ఇప్పుడు ఎక్కడ ఉందో ఎలా ఉందో అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఇంద్రాణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కేశవ వైపు చూస్తూ